ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మత్తయి సువార్త మనం 11వ అధ్యాయము 28వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేతును. ఆమేన్. దేవుని బిడ్లారా, దైవ జనాంగమా, పరిశుద్ధ పిల్లలారా, ఈ చదవబడిన వాక్య భాగంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు నేను చదవగా మీరు విన్నారు కదా. అక్కడ రాయబడి ఉన్న జీవము కలిగిన దేవుని మాటలు ఏమిటంటే, ప్రయాసపడి భారాన్ని మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను అని ప్రభు చెప్తున్నాడు. ఈ రోజున ఏ భారంతో నువ్వు మోయలేకపోతున్నావు, ఏ సమస్యలతో నువ్వు మోయలేక తల్లడిల్లిపోతున్నావు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను అని ప్రభు చెప్తున్నాడమ్మా. తల్లి, ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు? ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? తండ్రి, ఎందుకు నీ పిల్లల విషయంలో దిగులు చెందుతున్నావు? భయపడాల్సిన అవసరం లేదయ్యా. జీవము కలిగిన దేవుని మాటలు నీ చరిత్రను మార్చగలవు, నీ పరిస్థితులను మార్చగలవు, నీ కుటుంబ పరిస్థితులు మార్చగలవు, నీ వ్యాపార పరిస్థితులు మార్చగలవు, దేశంలో ఉన్న పరిస్థితులు కూడా మార్చగలిగిన శక్తి జీవము కలిగిన దేవునికే సాధ్యం. దేవుని బిడ్లారా, ఈ రోజున నువ్వు పడుతున్న బాధ, నువ్వు పడుతున్న వేదన, నువ్వు పడుతున్న దుఃఖం, విశ్రాంతి నీకు లేదని, నీ జీవితంలో నెమ్మది లేదని కలవరపడుతున్నావు కదా. రెండు విషయాలు నువ్వు చేయగలిగితే ఆయన నీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటున్నాడు. నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలియదు, కానీ ఆయన యొద్దకు నువ్వు రాగలిగితే ఖచ్చితంగా ఆయన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. ఈ రోజున నువ్వు కష్టాల్లో ఉన్నావు, నిందల్లో ఉన్నావు, అవమానాల మధ్యలో కాపురం చేస్తున్నావు. ఎవరైనా వచ్చి, అమ్మా నువ్వు కష్టపడుతున్నావు కదా, ఈ కష్టాన్ని నువ్వు అనుభవిస్తున్నావు కదా, నా యొద్దకు రా, నేను కాస్త నీకు విశ్రాంతి ఇస్తానని ఈ భూప్రపంచంలో ఎవరైనా చెప్తారా? ఇంకా మనం కష్టాల్లో ఉన్నావని తెలిస్తే మెల్లిగా దూరం అయిపోతారు. శ్రమలలో ఉన్నావని తెలిస్తే నలుగురికి చాటింపేసి నీ పరువంతా తీస్తారు. అవునా కాదా? తండ్రి, నీ గురించే ప్రభు మాట్లాడుతున్నాడు. తల్లి, నీ గురించే ప్రభు మాట్లాడుతున్నాడు. నీ శ్రమలన్నిటిలో విజయాన్ని ప్రభు ఇవ్వాలంటే మొదట నువ్వు ఆయన యొద్దకు రావాలి. ఈ రోజున భారాలు తొలగించుకోవడానికి వెళ్ళకూడని స్థలాలకి వెళుతున్నారు. ఎన్నెన్నో వేల మైండ్లు దూరాలు వెడ్చుకుంటూ వెళ్తున్నారు. వారికి ఏమైనా నెమ్మది కలుగుతుందా? విశ్రాంతి కలుగుతుందా? లేదు కదా. అయినా ప్రజలు నమ్ముతున్నారు. నేను పరిచయం చేయాలనుకునే వ్యక్తి ఎవరో తెలుసా? పునరుద్ధానుడై తిరిగి లేచిన దేవుడు. 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతూ ఉంటే, ఆమె జీవితంలో విశ్రాంతి లేక బాధపడుతుంటే, ఒక విశ్వాసం ద్వారా ఆమెకు విడుదలనిచ్చిన దేవుడు. మొదట ఆ తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా యేసు ప్రభు దగ్గరికి నువ్వు రాగలిగితే, ఆయన సన్నిధికి నువ్వు రాగలిగితే ఖచ్చితంగా దేవుడు నీకేం చేస్తాడంట? విశ్రాంతిని కలుగ చేస్తాడంట. ఈ రోజున సమాధానం లేక, సంతోషం లేక తల్లడిల్లిపోతున్న నీ జీవితంలో నా దేవుడు గొప్ప కార్యం చేస్తానని ఈ ఉదయకాలం ప్రమాణ రీతిగా నీతో మాట్లాడుతున్నాడు. మనందరూ తెలుసు కదండి, పేతురు, యోహోను, ఆంద్రేయ, సీమోను, బర్తులోమి, వీళ్ళందరూ చేపలు పట్టుకునే జాలరులు. ఆ ప్రాంతంలో చేపలు పట్టుకుంటా ఉన్నారు. రాత్రంతా ప్రయాసపడ్డారు. ఒక్క చేప కూడా వాళ్ళకి పడలేదు. అలసిపోయారు, విసిగిపోయారు, వేసారిపోయారు. ఆ ఉదయకాలం యేసు ప్రభుల వారు ఆ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ధోని దగ్గరికి వెళ్ళగానే చూడండి, వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఆయన అన్నాడు, ఏంటి బాబు కంగారు పడుతున్నారని. అయ్యా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, కానీ ఒక్క చేప కూడా మాకు పడలేదయ్యా అన్నారు. అంతేనా? కాస్త వల లోతుగా వేయండి అని చెప్పాడు. లోతుగా వల వేయమంటే మారు మాట్లాడకుండా
యేసు ప్రభుకి మారు మాట్లాడకుండా లోతుగా వెళ్ళి వల వేశారు. విస్తారమైన చేపలు పడ్డాయి. వారికి ఆనందం కలిగింది, సమాధానం కలిగింది, భారం తొలగింది, నోటి నిండా నవ్వు కలిగింది. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, యేసు ప్రభు దగ్గరికి నువ్వు రాగలిగితే ఆయన నీకు విశ్రాంతి కలగజేస్తాడు. వారి జీవితంలో ఆహారం లేక బాధపడుతుంటే దేవుడు ఆ రోజున సమృద్ధిగా వారి వ్యాపారాన్ని ఆశీర్వదించాడు. ఈ రోజున నీ వ్యాపారం డల్లుగా ఉందని విశ్రాంతి లేక కట్టాల్సినవి కట్టుకోలేకపోతున్నావు కదూ. భయపడాల్సిన అవసరం లేదు. యేసయ్య దగ్గరికి వచ్చిన నీవు ఆయన చెప్పినట్లుగా వల వేయగలిగితే, ఆయన మాటను వినగలిగితే నిశ్చయముగా నీ దోణి నింపబడునుగాక, నీ కుటుంబము దీవించబడునుగాక. నీ పిల్లలనే కాదు, పిల్లల తనాంతరం నా యేసయ్య ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ వాక్యం విన్న తరువాత నీ మనస్సు ఆలోచన విధానాన్ని మార్చుకొని ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన గనక నువ్వు చెప్పిన వాక్యం ప్రకారం నువ్వు నడవగలిగితే ఆయన నీ దోణిని నింపునుగాక. దేవుడి మాటలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన యేసయ్య మీకు వందనాలు. ఈ చదవబడిన వాక్య భాగంలో విశ్రాంతి, సమాధానం కలిగించి రాకడకు సిద్ధపరచమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.